నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధ్యక్షులు కేసీఆర్ గారి తాలూకా ఆదేశాల మేరకు వారి వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు, ఆ పార్టీ నాయకులు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ పెద్దల్ని నిన్నటి రోజు కలిసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఒక ఫెడరల్ ఫ్రంట్ ఒకటి చేయాలనే ప్రయత్నంలో, తద్వారా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్రాలకి ఉన్న హక్కుల్ని, వారి అధికారాలని, తద్వారా వీరందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా పొందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో వారి ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే కలిసిన తర్వాత మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ ఉద్దేశాన్ని, ఫెడరల్ ఫ్రంట్ తాలూకు ఉద్దేశాన్ని మా అధ్యక్షులు దాన్ని స్వాగతించారు. ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్కి ఉన్న 25 మంది ఎంపీలతో పాటు తెలంగాణకు సంబంధించి ఉన్న 17 మంది ఎంపీలు కూడా కలిసి వస్తే, అందరం కలిసి ఒకే నినాదం మీద రాష్ట్ర సమస్యల మీద కేంద్రంతో పోరాడితే, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మనం పోరాటం చేస్తే దానివల్ల మేలు జరుగుతుందనే ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం, అందరూ చూశారు కూడా. ఇది అందులో ఎవరికి భేదాభిప్రాయము ఉండవలసిన అవసరం లే. కానీ దురదృష్టం, ఇవాళ కొన్ని పత్రికల్లో చూస్తే పొడిచిన పొత్తని, అలాగే ముసుగు తీసేస్తే సరేని ఇలాంటి ప్రకటనలతో పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన పత్రికా సమావేశాల నుంచి వచ్చిన స్ఫూర్తితో కానీ, లేదు ఆ పత్రికలు అత్యుత్సాహంతో వారి తాలూకు అభిప్రాయాలు కానీ ప్రజల్ని తప్పు ఆలోచనలతో తప్పు ప్రయత్నం పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికని తీసుకొస్తున్నాను. అసలు పొత్తు అనే విషయం ఏ నేపథ్యంలో ఎప్పుడు ఏర్పాటవుతుంది? ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు పార్టీలు ఆ రాష్ట్రంలో ఆ పార్టీలో ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ పోటీ చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఒక కలయిక వచ్చినప్పుడు వాళ్ళ భావస్వరూపమైన విధానాలతో వాళ్ళ ఆలోచనలతో కలవడాలు, విడిపోవడాలని ఏర్పాటవుతాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పోటీ అనే అని విషయమే ఇప్పుడు వరకు కూడా ఉత్పన్నం కాలే మాకు తెలిసి. అందులోనూ పదే వైఎస్ఆర్సీ పార్టీ చెప్పుకొస్తున్నాం, మేము ఎవరితోని కూడా మేము ఎన్నికల్లో ఒత్తిడితో వెళ్ళేది లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. 2014 సంవత్సరంలో ఏ విధంగా అయితే రాష్ట్రంలో పోటీ చేశామో అదే విధంగా కూడా రేపు 19 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం. దాంట్లో ఏ విధమైన విధానంలో భేదం లేదనేది మా అధ్యక్షులు చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, అంతకంటే మాకు ఇంకొక ఉద్దేశం మాకు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా సరే, ఎన్ని అవమానాలైనా భరిస్తాం, ఎన్ని ఇబ్బందులైనా భరిస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా సరే మేము సాధించడానికి ఎంతవరకు అని వెళ్తామనే విషయాన్ని ఆయన పదే చెప్పడం జరిగింది. నిన్న కూడా దాన్ని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టం, నిన్న మంత్రులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు, పార్టీ మంత్రులు, కేబినెట్ మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వారి మాటలు చూస్తుంటుంటే నిన్నటి రోజున ఆ మంత్రులు లేదు సోషల్ మీడియా కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళు ఇచ్చిన ఇది చూస్తుంటే
రాష్ట్రాన్ని నాలుగు అంశాలు వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరిగింది. ఆ 4 అంశాల్లో ఒకటి ఏంటంటే తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజలను వచ్చి తిట్టుగంట పదజాలంతో, పౌరుష పదజాలంతో తిట్టిన కేసీఆర్ గారి పార్టీతో ఈ విధంగా కలుస్తారు. అలాగే 10, 11, 13 షెడ్యూల్లో ఉన్న అంశాలని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీతో మనకు రావాల్సిన వాటిని రానియకుండా అడ్డుపెడుతున్న వాటిలో వారితో ఎలా కలుస్తారు. అలాగే అక్రమంగా ప్రాజెక్టు కడుతున్న ఆ పార్టీతోని ఏ విధంగా వీరు కలుస్తారు. దాంతోపాటు పోలవరాన్ని అడ్డుపెడుతున్న వీళ్ళు ఏ రకంగా కలుస్తారు అనే ఈ అంశాలని లేవనెత్తి ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని, రాజకీయ కోణంలో రాజకీయ ఆలోచనతో ఎదుటి పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న ప్రచార మాధ్యమాలతో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఆ సామాజిక వర్గంతో ఉన్న వారితో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సూటిగా ఒక విషయాన్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమని కూడా కోరుతున్నాం. ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ పెట్టి రాష్ట్రంతో హక్కుల కోసం పోరాటం చేద్దాం, రాష్ట్రంతో అన్యాయాల కోసం పోరాటం చేద్దామని ఆలోచిస్తున్న కేసీఆర్ గారు ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ అంతకుముందు ఒరిస్సా వెళ్ళారు, నవీన్ పట్నాయక్ కలిశారు, పశ్చిమ బెంగాల్ వెళ్ళారు, మమతా బెనర్జీ గారిని కలిశారు, కర్ణాటక వెళ్ళారు, కుమారస్వామి గారిని కలిశారు, ఇంకా అందరితో కూడా వారు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ తాలూకా మన రామారావు గారు వెళ్ళారు, అఖిలేష్ గారిని కలిశారు, వీరితో మాట్లాడుతూ అందులో భాగంగానే ఇవాళ కలిశారు. కానీ ఈయన మాట్లాడుతుంది ఏంటి, ఈ రకమైన మాట్లాడతారు. సూటిగా అడుగుతున్నాం, ఇవాళ మీకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా 2-3 మాటలని మీకు కూడా చూపెట్టాలి, రాష్ట్ర ప్రజానికి తెలియాలని చెప్పి అంటున్నాం. రాష్ట్రాన్ని తెలుగు ప్రజలు తిట్టిన కేసీఆర్ గారు, అక్రమ ప్రాజెక్టులు కట్టిన మీద కడుతున్న మరి కేసీఆర్ గారు, అలాగే 10, 11, 13 షెడ్యూల్కి సంబంధించిన అంశాలు కేసీఆర్ గారు అన్నారే, మరి మీరు గత ఎన్నికల్లో కానీ మీ గత జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు మరి వైఎస్ఆర్ టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకి మీరు ప్రయత్నం చేశారు? లేదు, ఇంతకుముందు ఆ పార్టీతో కలియడానికి మీరు ఏ ప్రయత్నాలు చేశారో మీరు చూడండి, దయచేసి టీవీలో ఒకసారి చూడండి. ఓపెన్గా మేము చెప్పాం, ఇద్దరం కలిసి మనం వచ్చి కలిసి ఎక్కువ సీట్లు సంపాదించుకుందాం, ఇది తెలంగాణ ఎన్నికల్లో కేంద్రం మీద పోరాడదాం, కేంద్రం మీద చేద్దాం, ఇద్దరం కలిసి ఉందాం, కేంద్రంతో అన్నారు. మరి అన్నావు కదా, మరి అప్పుడు మరి నేను తిట్టినా మరి తెలుగు వాళ్ళని తిట్టిన వాళ్ళంటే నువ్వు కలిస్తే మంచిదా, మీరు వచ్చి వాళ్ళతో ప్రయత్నం చేస్తే మంచిదా, మీరు కలిసిపోయి ఓటు కేసులో వచ్చి దొంగల్లాగా వచ్చి అనుకుంటే మంచిదా? ఈరోజు వచ్చి ఇంకో పార్టీతో ఇంకో పార్టీ వచ్చి కేంద్రంలో వచ్చి తెలుగు వాళ్ళ తాలూకా తెలుగు ప్రజల తాలూకా సంక్షేమం కోసం వచ్చి కలడానికి ఆలోచన చేస్తే, రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చి ఆలోచన చేస్తే అది తప్ప. నువ్వు ఎన్నికల్లోనే పోటీ చేయడానికి వచ్చి తెలంగాణలో ప్రయత్నం చేసావే, మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేయట్లేదే. తెలుగు ప్రజలకు సంబంధించి, తెలుగు రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్ర అవకాశాలకు సంబంధించి మనం ఏదైతే మనకి రాష్ట్రంలో ప్రత్యేక హోదా అవసరం ఉందో ఆ ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి వారు వచ్చి అవసరమైతే ల్యాక్ కూడా ఇస్తారంటే ల్యాక్ ఇస్తామని చెప్పి నిన్నటి రోజులు కూడా మనం ప్రకటిస్తే మనం కూడగొడుతుంటుంటే ఎందుకంటే కడుపుమంట? ఎందుకు మీకు ఇబ్బంది? ఏమిటి మీ తాలూకు ఆలోచన? ఏం చేసిన తప్పు? దీనికి వచ్చి ఒత్తాసు పలుకుతూ ఓ అని చెప్పి ఈ రైటప్లో వచ్చి రాయడు, ముసుగు తీసి చేస్తే సరే. ఏం ముసుగులు వేసుకున్నారు? ఎవరు వేసుకున్నారు ముసుగులు? పబ్లిక్గా మాట్లాడిందే కదా. ఏం తప్పు చేసావు చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. మీరు తప్పు చేసి
మీ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్ని పుట్టుకలోనే చంపినట్లు మీ స్వార్థ రాజకీయాల కోసం వచ్చి 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో వచ్చి జతకట్టి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు వచ్చి తాకట్టుపడి 10 సంవత్సరాలు వచ్చి హైదరాబాద్లో మనకు అవకాశాలు ఉంటే 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉండడానికి వచ్చి మనకి చట్టంలో నిర్దేశిస్తే తగుదమ్మా అని చెప్పి ఓటు రెడ్డి కేసులో వచ్చి నీ రాజ్యాధికారం కోసం, రాజ్యకాంక్ష కోసం, నీ రాజకీయాల కోసం వక్రమార్గాల్ని నువ్వు అన్వేషించి ఈ రోజు వచ్చి మళ్ళీ మాట్లాడతారా? ఏం ముఖం పట్టుకుని మాట్లాడతారండి? నిన్న ఆ మంత్రి అంటున్నారు, ఇరిగేషన్ మంత్రి అక్రమ పనులు కడతారు. అక్రమ పనులు కడితే ఇరిగేషన్ మంత్రి మీరు ఏం చేశారు? ఇప్పుడే కోర్టుకి వెళ్ళి ఇది అన్యాయం అని చెప్పి అడిగారా? లేదు కేంద్రం దగ్గరికి పోయి మీరు ఎప్పుడైనా సరే మీ తాలూకు వాదన వినిపించారా? లేదు పత్రికా సమావేశం పెట్టి ఇది తప్పు అని చెప్పి అడిగారా? ఒకటి ఎంతసేపు స్వార్థంతో, స్వార్థ రాజకీయాలతో, అవినీతితో మీ తాలూకా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు కలిసి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలకి, ఇంకోటి కలిసి వచ్చి రాష్ట్రాన్ని వచ్చి కుప్పకూర్చడానికి ఏమిటంటే ఏంటా మాటలు? వైఎస్ఆర్సీ పార్టీ మా నాయకుడి తాలూకు ఆలోచన ఇంతకు ముందే చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ దయచేసి రాష్ట్ర ప్రజానీకానికి మా పార్టీ ఉద్దేశాన్ని విశదీకరిస్తున్నాం. ఇలాంటి తెలుగుదేశం పార్టీ తాలూకు నాయకుల తాలూకా వక్ర భాష్యాన్ని, వాళ్ళ తాలూకా నీచపు రాజకీయాలు కాకుండా చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్య ఉద్దేశంగా, రాష్ట్ర అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా, తెలుగు ప్రజల తాలూకా సంక్షేమే ధ్యేయంగా ఒక ఫెడరల్ స్ఫూర్తితో రాబోయే కాలంలో కేంద్రంలో ఏ ప్రభుత్వాలు అధికారులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమంగా ఉండే విధానానికో భాగస్వామ్యం అవుతుంది వైఎస్ఆర్సీ పార్టీ. వైఎస్ఆర్సీ పార్టీ తాలూకు ధ్యేయం అదేనని చెప్పిన విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎంత ఉన్నాయండి వాళ్ళ చూస్తుంటే అసలు నవ్వాలి. ఉదయాన్నే పత్రిక చూశానండి, ఈ పత్రికల తాలూకు ఏమన్నా చూడండి, ఎంత నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో అర్థం. ఇక ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు, వారి సతీమణి. అంత అన్యోన్యంగా ఉన్న ఓ ఫోటో చూస్తే అందంగా గౌరవంగా భార్యాభర్తలు ఉన్నారా అనుకుంటాం. సరే, నాకు చంద్రబాబు నాయుడు కోపం ఉన్నా, బాధ ఉన్నా, ఏదున్నా, ద్వేషం ఉన్నా, ఆయన రాష్ట్రాన్ని అదుగత్పాలు చేస్తున్నా కానీ మీద చూడండి గుద్దులాట అని ఎడ్డింగ్ పెట్టి ఆ ఫోటో పెడితే వాళ్ళిద్దరూ గుద్దులాడుతున్నారా? గుద్దులాటని ఆ ఫోటో పెడితే ఏమనుకోని చెప్పండి. అంటే ఈ తాలూకా ఈ పత్రిక భాష ఎలాగుందో అంటే నేను వాళ్ళకేమి దిశ నిర్దేశించట్లేదు. అంటే కామన్ మ్యాన్ తాలూకు ఆలోచింది. చూడండి, ఇది పెడతారు, మళ్ళీ ముసుగు తీస్తే సరి, లేదు అంటే ఇది గొట్టలు, పొడిచిన పొత్తులు. ఈ బొమ్మలాగా ఉంటుంది ఈ పొడిచిన పొత్తు కూడా. ఈ రకంగా ఉన్నాయండి పత్రికల తాలూకు తీరు, వాళ్ళ ఆలోచన విధానాలు, పంపు పెట్టడాలు ఏ రకంగా ఉన్నాయి. పాపం ఎంతో శుభ్రంగా ఉన్న వాళ్ళు వచ్చి గుద్దులాట. ఏంటి గుద్దులాట అండి? ఏమనుకో వీళ్ళు కుదిరాడుకుంటాం అనుకోవాలా మనం, లేదా లోన మ్యాటర్లో కుదిరాడు అనుకోవాలా? ఏమన్నా అవుతున్నావు తెలుసు చెప్పు. నేనేదో ఏతాలు చేస్తాను కాదు, ప్రామిస్ చెప్తున్నాను.
మన మనస్ఫూర్తి చెప్తాను. అంటే ఏ రకంగా అండి? అలాగే పొడిచిన పొత్తు ఏంటి? పొట్టు నేను జరిగిన విషయం ఏంటి? పొడిచిన పొత్తు ఏంటి? ముసుగు తీయడం ఏంటి? ముసుగు తీయడం ఏంటి? తీసేస్తే సరేటి ఏంటి ముసుగు తీయాలా? ఏమైనా చీకటిలోనే ఏమైనా కలిసి మాట్లాడుకున్నారా? లేకపోతే లోపాగారిగా ఏమైనా ఉన్నారా? పబ్లిక్గా చెప్పుకున్నదే కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన కేసీఆర్ గారు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఏదైతే ఆ ప్రయత్నం ఉందో, రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటాలు చేయాలని రాష్ట్రాలు తలస్తున్నాయో దాన్ని స్వాగతిస్తున్నారనేది చెప్పారు. దాన్ని పార్టీ ఆవగ్రహంగా అందరం కూడా దాన్ని సమర్థిస్తున్నాం. తప్పేముంది? దానికి వచ్చి పడద్దాలు తీయడం, 10 అద్దాలు తీసి ఈయన వచ్చి మన సభలో ఉన్న అది చూపెట్టే మర్చిపోయాను. తెలుగుదేశం పార్టీ మీటింగ్లో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, ఆ క్లిప్పింగ్ ఇంకోసారి చూపెడతాను మీకు. ఏమని చెప్తున్నారంటే పార్టీ తాలూకు కార్యకర్తల తాలూకా సంక్షేమం కోసం, కార్యకర్తల తాలూకా మనోభావాలను అర్థం చేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణలో అవసరం అనుకుంటే 2 పార్టీలు ఉన్నాయి, మనకి ఆపర్చునిటీ ఉన్నాయి. ఒకటి రాష్ట్రాన్ని వెడగొట్టి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ, 2 టీఆర్ఎస్ రాష్ట్రాన్ని 2 టీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీల్లో ఏదో పార్టీతో మనం కలడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఏదో నిర్ణయం చేస్తాను, నాకు వచ్చి మాత్రం మీరు ఫ్రీడమ్ ఇవ్వండి అని ఓపెన్గా చెప్తున్నాడు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకో కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం నేను వెళ్తా కలుస్తాను నాకు బాగా అని చెప్పే మనిషిని ఆయన ఏమనుకోవాలండి? రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి పబ్లిక్గా చెప్తుంటుంటే వాళ్ళు వచ్చి మా పార్టీ మీద వచ్చి మాట్లాడతారా? హక్కు ఉందా అండి మాట్లాడడానికి? ఏం తప్పంటే నాకు అర్థం అవ్వట్లేదు. రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయాల మీద కేంద్రంతో పోరాటం తప్ప అంటే నీలాగా వచ్చి 4 సంవత్సరాలు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి వచ్చి ఉత్తాస పలుకుని వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోయి వాళ్ళ దగ్గర తద్వారా వ్యాపారాలు లేదా వ్యవహారాలు లేదా కాంట్రాక్టులు చేసుకుని మరి అవినీతితో తీసి స్వార్థ ప్రయోజనం కోసం సొంత వ్యాపారాలు చేసుకుంటే అది మంచిదా? 4 సంవత్సరాలు రాష్ట్రాన్ని అదుగతిపాలు చేశారు కదా. పైపెచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. నేను ఎప్పుడు చూశాను ఏదో ఒక విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదా అని. ఎలాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాగుంటుంది? అసలు ఆ పోలీసు వ్యవస్థని పోలీసు వ్యవస్థ కింద ఉంచారా మీరు? ఆ స్ఫూర్తిని అసలు మీరు ఉంచారా? మీ కాళ్ళ కింద చెప్పుల కింద ఆ వ్యవస్థను తయారు చేశారే? కాదు, వాస్తవం కాదా? 14వ సంవత్సరం ముందు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకున్న పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఎలా ఉండేవి? అలాంటి పేరు ప్రఖ్యాతులు మళ్ళీ రేపు 19 తర్వాత వస్తున్నాయి వ్యవస్థకి. వ్యక్తులు వాళ్ళే, కానీ ఎవరైతే పరిపాలనలు ఉంటారో మీ పరిపాలనలో ఉన్న ఆ వ్యవస్థ ఆ రకంగా తయారైంది కాబట్టి ఆ వ్యవస్థ మీద నమ్మకం లేదు. 10 సంవత్సరాలు మంత్రిగా చేస్తున్న వ్యక్తిగా కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మీరు చూడలే, ఇలాంటి వ్యవహారాలు చూడలే. రాజకీయ నాయకులు చేయాలి, రాజకీయ నాయకులు మనిషి పోలీసులు వచ్చి రాజకీయాలు చూస్తుంటుంటే వ్యవస్థను భ్రష్టు పెట్టించేస్తే ఓ పక్క మానభంగాలు పెరిగిపోతుంటే ఓ శాంతి భద్రతలు లేకుండా మహిళలు రక్షణ లేకుండా ఎక్కడ చూసినా దోపిడీలు దొంగతనాలతో ఉంటే ఊర్లో పెద్దరికాలు లేకుండా కొట్టాట్లు వస్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ వచ్చి హింసిస్తుంటుంటే ఏకపక్షంగా ఉంటుంటే దానికి వచ్చి మళ్ళీ వచ్చి అమ్మమ్మ నమ్మకం లేదా మా మీద అలా నమ్మకం లేని వ్యవస్థ మీద ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచొచ్చి ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆ వ్యవస్థకు మళ్ళీ మంచి పేరు తెచ్చుకునే పరిస్థితిని రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొస్తుంది. వ్యక్తులు వాళ్ళే, వ్యక్తులు మారరు. కానీ ఆ వచ్చిన అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ వాళ్ళ ప్రయారిటీస్ ద్వారా వాళ్ళకున్న పరిపాలన విధానం ద్వారా ఆ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలి.
అది చేస్తాం మేము, మాకు తెలుసు. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రధానికం తెలియజేస్తున్నాం, దయచేసి తెలుగుదేశం పార్టీ తాలూకా మాయ మోసపు మాటలు నమ్మవద్దు. ఒకసారి మోసపోయాం, ఒకసారి నష్టపడ్డాం, వంచబడ్డాం. వీళ్ళు ఓసరి మాటలకి, ఓసరి రాజకీయాలకి, ఓసరి వీళ్ళు కూడా సిగ్గుపడేటట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి చరమగీతం పాల్సిన అవసరం ఏర్పడింది. దేశ రాజకీయాల్లో మనకంటూ స్థానాలు కల్పించుకోవాలి, మన రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. దానికి తగ్గట్టు మన తెలుగు ప్రజలందరినీ కూడా మమేకమై ఏకంగా చేసుకుని సోదర భావంతో ముందుకెళ్ళాలి. అయిపోయింది. అవసరం వస్తే సోదరులు అంటారు, లేకపోతే 2 రాష్ట్రాలు, 2 విభజాలు, 2 విభేదాలు, 2 అల్లకలాలు అంటారు. ఇది రాజకీయ లక్షణం, చంద్రబాబు నాయుడు లక్షణం. మాకంటూ అలాంటిది లేదు. ఒకే ఒక మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా గౌరవం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా అభివృద్ధి, తెలుగు ప్రజల తాలూకా కలిసి ఉండాలనేది మా తాలూకా అభిమతం. రాష్ట్ర ప్రయోజనాలే మా ముఖ్యం. దానికోసం దాన్ని ఏ ప్రక్రియ స్వాగతిస్తుంది వైఎస్ఆర్సీ పార్టీ అనే విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తప్పకుండా అదే మా నిర్ణయం తెలియజేస్తున్నాం. కేసీఆర్ జగన్ మోడీ ఉన్నారండి ఇవాళ అంటున్నారు. మరి నిన్నగాక మొన్నే కదా ఎన్నికలు జరిగినాయి, తెలంగాణ ఎన్నికలు జరిగి అన్నారైంది, 2 నెలలు అవ్వలేదు ఇంకా. మరి అప్పుడు మాతో కలిసామని ఎవరు హరికృష్ణ సభ సాక్షిగా కదా మాట్లాడారు. మరి అప్పుడు మోడీ గారు కదా చెప్పింది, కేసీఆర్ నేను చంద్రబాబు నాయుడు కలమని చెప్పి చంద్రబాబు నాయుడికి మెసేజ్ పెట్టింది ఆయనే కదా, మీరు కలవండి అని. కాదా చెప్పండి? ఏం మాటలు మాట్లాడతారండి? తాటిపట్ట ఈ మాట, అది నోరా అది మాట్లాడింది దానికి అర్థం లేకపోతే. ఆయన చేస్తానంట మోడీ గారు కాదు, వైకుంఠ విష్ణు భగవానుడు వచ్చి చెప్పినట్టును, లేకపోతే శ్రీనివాసుడు చెప్పినట్టును, ఇంకోళ్ళు చేస్తూ వచ్చి మోడీ చెప్పినట్టు, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎవడో నవ్వుతాడు అర్థం లేకుంటుందా? చెప్పాడు కదండి, ఆయన సభలోనే చెప్పాడు, రాష్ట్ర అనుభవించిన కాంగ్రెస్ పార్టీతో కలుద్దామా, లేదు అంటే టీఆర్ఎస్తో కలుద్దామా అని. మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతాడేంటన్నా? నో, అతనికి హక్కు లేదు మాట్లాడడానికి. మంత్రులు కూడా నేను చూశాను ఎంత చౌకబారు స్టేట్, ఏం మాట్లాడతాను వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో ఒకటి అనియాలి. అక్కడ నుంచి వచ్చింది ఇన్స్ట్రక్షన్స్, ఒక వస్తుంది, దానికి ప్రకారం మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? నేను ఎవరో టీవీలో వచ్చి నాతో డిబేట్కి వెళ్తే డిస్కషన్లో మాట్లాడితే నేను చెప్పాను, ఎందుకు ఏం తప్పు చేశారని చెప్పు తప్పుగా చెప్పు నాకు అని చెప్తే దానికి సమాధానం లేదు. మరి మీ కేసీఆర్ గారితో మరి టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎందుకు జతకలు వస్తుందంటే దానికి సమాధానం లేదు. మరి ప్రాజెక్టుల గురించి ఎందుకు ఎప్పుడు మాట్లాడంటే దానికి సమాధానం లేదు. మరి అంతకుముందే తిట్టాడు కదా, కేసీఆర్ గారు తిట్టారు కదా అంటున్నారు కదా, మరి మాట్లాడారు అంటారు కదా, మరి తిట్టిన వ్యక్తిని ఎందుకు మీరు కలవాల్సి వచ్చిందంటే దానికి సమాధానం లేదు. ఇవాళ అడుగుతున్నారు మమ్మల్ని మీరెందుకు కలవాలని. మేము కలవాలని చెప్పాం కదా. ఈ దేశంలో రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్రాంధ్ర అన్యాయాలకి కేంద్రమే పోరాటాలు చేయడానికి మన 25 మంది ఎంపీలతో పాటు మనకి ఇంకా అదనంగా ఎంపీలు ఉంటే అందరం కలిసికట్టుగా ఆయా రాష్ట్రాలు, ఆయా తాలూకా సార్వభౌమాధికారైన రాష్ట్రాలకు ఉన్న ప్రయోజనాల్ని, రాష్ట్రాలకు ఉన్న చట్టంలో ఉన్న పరిధిలోనూ వాళ్ళు దాన్ని సమీకృతం అవడానికి అది అవసరం. అది ఆ నేపథ్యంలోనే నిన్న జరిగిన సమావేశం కూడా. ఓకే, ఏంటండి అసూయ పరులా? ఎవరికి అసూయ అండి? ఎవరికి అసూయ అంటాను? దేనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అసూయ? మా వైఎస్ఆర్సీపీకి ఎందుకు, బొత్స సత్యానికి ఎందుకు అసూయ? దేనికి అసూయ మాకు? దేనికి అసూయ చెప్పండి? ఆంధ్రప్రదేశ్ బాగుంటే మాకు పుట్టాం, నా కుటుంబం, నా ఇల్లు బాగుంటే, నా కుటుంబం బాగుంటే, నా ఊరు బాగుంటే, నేను బాగుంటాను. ఆయనకి అసూయ.
ఆయనకి చలకాలం నేనే ఏడాలి, ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎన్ని మోసాలు చేసినా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎన్ని చేసినా సరే నేనే ఉండాలి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నాకు నేను మాత్రం అబద్ధాలు చెప్పినా సరే నేను అది అక్కడే కూర్చోవాలి అనుకునే తత్వం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు టీంది. మాకెందుకండి అసూయ? ఎవరికి అసూయ? ఎవరు తెలంగాణలో వెళ్ళి ఎవరితో ఎందుకు పోటీ చేసావు? వెళ్ళి పోటీ చేసావు, మీరు సిద్ధాంతపరంగా మీరు పోటీలు చేసుకున్నారు. ఒకరు ఓడారు, ఒకరు గెలిచారు. దేనికైతే నువ్వు దేని గురించి వెళ్ళి తెలంగాణలో పోటీ చేస్తావు? ఓ రాజకీయ పార్టీగా నీ రాజకీయ సిద్ధాంతంతో నీ తాలూకా ఆలోచనతో మీరు వెళ్ళి పోటీ చేశారు, అక్కడ ఓటమి చెందారు. ఆ పార్టీ రాజకీయ పార్టీగా అలా ఆలోచన చేసుకుంటారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఆ రోజు చెప్పాం, తెలంగాణలో పోటీ చేసినంత ఇప్పుడు మాకు సమయం లేదు, మా తాలూకా దృష్టి అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మీదే, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల మీదే, ఆంధ్ర రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికల మీదే మా తాలూకా ప్రత్యేకమైన దృష్టి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకత్వం చెప్పింది. అసూయ దేనికి అసూయ? అన్నానికైనా మాట్లాడున్నారు కదా, దేనికి అసూయ? మాకు 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో మీరు కాపురం చేసి ఇక్కడ 2 మంత్రులు అక్కడ 2 మంత్రులతో మీరుండి మాకెందుకు అసూయ? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది ఏం భాషకి. చాచా నాకు మాత్రం అంటే మళ్ళీ అనుకోకండి, కానీ పాపం చూస్తే మనం చాలా నాకు ఏమన్నా అనిపించలేదండి. దయచేసి ఏది ఎందాక చూపెట్టని చూసారా ఎవరిది ఈ ఫోటోని చూస్తే నిజంగా మళ్ళీ చెప్తున్నాను నేను. పాపం ఎంత చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్య అంత శుభ్రంగా వేసి పైన వచ్చి గుద్దులాట అంటే ఎవరైనా చూడగానే అమ్మాయికి ఏమనుకుంటారండి? ఏంటో వీళ్ళిద్దరు గుద్దులాటరు అనుకోరా? తప్పు కదండి అది. చచ్చా ఏమనుకోవద్దు అని చూసిన తర్వాత బాధను పెంచి చెప్పానంతే. ఓకే, ఏ పార్టీతో వెళ్ళాలని మీ అందరి తాలూకా బావుకి, మీ తాలూకా మీరు అన్న కార్యకర్తల తాలూకా మీ మనోభావాలకి, మీ అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకని మన రాష్ట్రానికి మేలు, మన వ్యవస్థను బాగుపడడానికి, మన రాష్ట్రాన్ని మేలు జరగడానికి, మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి లేదు, మన సిద్ధాంత పరంగా, మన ఆలోచన పరంగా మన సిద్ధాంతాన్ని ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మనం ముందుకెళ్ళడానికి అది లేదు వాళ్ళ అక్కడ డిస్కషన్. కార్యకర్తల తాలూకు ఇంట్రెస్ట్, రాజకీయ పార్టీ తాలూకు ఇంట్రెస్ట్. చూడండి భాష చూడండి, ఏం భాష మాట్లాడారు. ఆయన వచ్చంటే మనకు వచ్చి నీతులు చెప్తారంట. ఉదయాన్నే టీవీలో ప్రవచనాలు చెప్తున్నట్టు మహాపురుషులు ప్రవచనాలు చెప్తారు చూసి, ఆ ప్రవచనాల్లో చెప్తున్నాడు ఆయన మనకి రోజును. మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఉందండి అయింది. మళ్ళీ ఏం చెప్తారు చూద్దాం, మళ్ళీ ఇంకే భాషకు వస్తారు ఆయన. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.